ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ పాత్ర చూసేందుకు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది. దాన్ని తెచ్చిన వారి మాటలు వింటే అరచేతిలోనే స్వర్గం కనిపిస్తుంది. ఆ పాత్ర ఎవరి సొంతమైతే వారింట్లో కనకవర్షం కురుస్తుందని చెప్తారు. తీరా మోసపోయాక గాని అర్థం కాదు మెరిసేవన్నీ అక్షయ పాత్రలు కావని. పురాతన అక్షయ పాత్ర రైస్ పుల్లింగ్ అని నమ్మించి మోసం చేస్తున్న 10 మందిని శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ముఖాలకు ముసుగు వేసుకొని నడిచొస్తున్న వీరిని చూడండి. నమ్మితే నట్టేట ముంచే బ్యాచ్ ఇది. 1600 కూడా విలువ చేయని ఓ పాత్రకు లేని విశేషాలు వింతలు యాడ్ చేసి ఏకంగా 50 లక్షలకు అమ్మే ప్రయత్నం చేశారు. కథ అడ్డం తిరగడంతో ఇలా పోలీసులకు చిక్కారు. నిందితులంతా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. కరోనా కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అడ్డదారులు తొక్కారు. సులభంగా డబ్బు సంపాదించే మార్గం గురించి ఆలోచించారు. నిందితుల్లో ఒకరైన రవిశంకర్ 2016లో రణస్థలం మండలం కొచ్చెర్లకు చెందిన పూని భద్రయ్యతో కలిసి రైస్ పుల్లింగ్ చేశారు. అప్పట్లో వీరిలో ఒకరిపై కొత్తూరు పిఎస్ పరిధిలో కేసు కూడా నమోదైంది. ఆ కేసులో ఎస్ఐ సస్పెండ్ అయ్యారు కూడా. మళ్ళీ అదే అక్షయ పాత్ర రైస్ పుల్లింగ్ చేస్తే బాగుంటుందని రవిశంకర్ భద్రయ్యతో చేతులు కలిపాడు. రవిశంకర్ మధ్యవర్తిత్వంలో పూని భద్రయ్య వద్ద ఉన్న అక్షయ పాత్రను 25 లక్షలకు రుద్రరాజు వెంకట రంగరాజు బేరం కుదుర్చుకొని 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నిజానికి ఇది 1600 రూపాయలకు మించదు. బొర్రంపేటకు చెందిన కుప్పిలి భాస్కర్ రావు వెన్నెలవలస సమీపంలో ప్లేస్ సెట్ చేయడంతో 3 కార్లలో గత నెల 29 మధ్యాహ్నం అంతా బయలుదేరి వెళ్లారు. రవిశంకర్ వద్ద భద్రయ్య సోదరుడు పూని రాజు డ్రైవర్ కావడంతో అతను వెళ్లాడు. అప్పటికే సమాచారం అందుకున్న సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి సిబ్బందితో వెన్నెలవలస గ్రామం రిజర్వాయర్ సమీపానికి వెళ్లగా పాడుబడిన బంగ్లాలో వీరంతా కనిపించారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. 1600 కూడా విలువ చేయని అక్షయ పాత్రను 25 లక్షలకు కొని అదే అక్షయ పాత్రను మరొకరికి 50 లక్షలకు అమ్మేందుకు సిద్ధమైనట్లు విచారణలో తేలింది. ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసాం ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది మార్కెట్లో 1600 రూపాయలకి మామూలు కొన్నారు. కొనేసి దాన్ని ఏదో ఒక మాయ చేసి ఈ అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది, ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి. అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్సులు జరగకుండా ఆపడం జరిగింది. ఈ అక్షయ పాత్ర సాధారణమైంది కాదని, ఎంతో అద్భుతమైందని నమ్మించారు. పిడుగులు, హై వోల్టేజ్ వంటి వాటిని అక్షయ పాత్ర తట్టుకోలేదని, అలాంటి వాటి నుంచి అక్షయ పాత్రను సేఫ్గా ఉంచేందుకు ఇన్సులేటర్ అనే బాక్సును సైతం చూపించి మభ్యపెట్టారు. ఇదంతా తయారు చేసి ఒక 1000 రూపాయలు 1600 రూపాయలకు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి, ఇది హై వోల్టేజ్ థండర్ స్టార్మ్స్ వచ్చినా, కరెంటు ఫ్లాష్ వచ్చినా, సెల్ ఫోన్ ఫ్లాష్ పడినా దీన్ని పని చేయదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకసారి డొక్క ఓపెన్ చేయండి. ఈ ఇన్సులేటర్ ఇందులో పెడితే అది జాగ్రత్తగా ఉంటుంది. అందరూ వచ్చిన తర్వాత ఇక మీరు ఫోటో తీశారు, ఫ్లాష్ పడింది, దాని పవర్ పోయిందని చెప్తారు. అంతే, అంతా కూడా చీటింగ్ వ్యవహారం అనమాట అండి. భద్రయ్య సెట్ చేసినోడు, రవిశంకర్ ఏర్పాటు చేసినోడు, రాజుగారు డబ్బులు ఇచ్చారు. రాజుగారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ అని ఒకడు, రకరకాల మనుషులు ఉంటారు, పాత్రలు పోషిస్తారు అనమాట. అంతా అన్నీ కూడా ఫేకే. నిత్యం రకరకాల పేర్లతో మోసం చేసే వ్యక్తులు నిత్యం మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా ఇలాంటి కంట్రీ గ్యాంగులుంటాయి, తస్మాత్ జాగ్రత్త.